వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. నా ముందు వీడియోలో ఈ బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ షేప్ బెల్ట్లు అలాగే ఫ్రంట్ డాట్స్ ఎలా కుట్టాలనేది నేను చూపించాను కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. చూడండి, బ్యాక్ పార్ట్ నేను ఇలా ఫోల్డ్ చేశానమాట. ఎండింగ్ ఉంటుంది కదా, అదే బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి వీడియోలో చూసిన విధంగా వెనకకు ఖర్చులు అయితే పెట్టేసుకుంటాను. ఖర్చులు ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకు మ్యాక్సిమం మనకు ఇలాగే పెట్టుకుంటారు అందరూ. మన నడుం చుట్టూ భాగాన్ని దానికి సగంలో ఇలా ఖర్చులు అనేటివి పెట్టుకుంటారు. సో కొలత బ్లౌజ్ నడుం చుట్టూ ఎంత ఉందో దాన్ని హాఫ్ చేస్తే ఇలా మిడిల్లో టక్స్ అనేటివి వచ్చేస్తాయి. మనం ఎప్పుడైనా ఖర్చులు పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ అలాగే చివరలో ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట, లేదంటే దారం ఊడేస్తుంది. దీనికి ఇప్పుడు నేను ఫ్రంట్ పీసు షోల్డర్స్ అనేటివి అటాచ్ చేసి చూపిస్తున్నాను. సో షోల్డర్లు అయితే ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ముందు గల్ల పార్ట్ నుంచి అటాచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి. సో చూడండి, ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇంకొక స్టిచ్ దాని మీద నుంచి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇంకో స్టిచ్ దాని మీద నుంచి వేసుకున్న తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ వేయాలి, ఎందుకంటే ఆ క్లాత్ అనేది బయటకు పోగులుగా రాకుండా ఉండడానికి. సో హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ పీస్ని ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని దీనికైతే హ్యాండ్స్కి అతుకులు వచ్చాయి. సో చూడండి, అక్కడ కార్నర్లో ఒక చిన్న అతుకు అనేది వేసాను. మొత్తం 4 అతుకులు అనేటివి 2 హ్యాండ్స్కి కదా. సో బ్లౌజ్ పీస్ అనేది అతుకులు లేకుండా కటింగ్ అయితే చేశాను. చూడండి, బ్లౌజ్ పీస్లో అతుకులు రాకుండా కటింగ్ ఎలా చేయాలనేది కూడా నా వీడియోలో లాంగ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. కటింగ్ వీడియో ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో నేను ఈ బ్లౌజ్ తొందరగా కంప్లీట్ కావాలని ఏం చేశానంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ ఉంటుంది కదా, వాటికి మనం ఒకేసారి లైనింగ్ పీస్ అటాచ్ చేయడం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి గమ్ గ్లూ పెట్టేశాను. క్లాత్ గ్లూ ఉంటుంది కదా, అది పెట్టేసి ఐరన్ చేసి త్వరగా కంప్లీట్ అయిపోయింది అనమాట. 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకోండి. మడత పెట్టుకొని కరెక్ట్గా ఒక చివరలా ఫినిషింగ్గా నీట్గా కరెక్ట్గా ఉండడానికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇలా కట్ చేసుకుంటేనే మనకు సైడ్ జాయింట్లు అనేటివి నీట్గా ఒకే ప్లేస్లో వస్తాయి. చూడండి, ఫ్రంట్ హ్యాండ్స్లో ఫ్రంట్ లోతు కూడా నేను ఇలాగే తీస్తానన్నమాట. లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత లోతు తీసి కట్ చేశాను. సో చూడండి, ఫ్రంట్ ఎక్కడ సైడ్ వస్తుంది అనేది చూసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. సో మిడిల్లో టక్స్ పెట్టుకున్నాను కదా, ఇలా టక్స్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఒక చివరలకు 1/2 ఇంచ్ గ్యాప్తో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసేయండి. తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ క్లాత్ అనేది ఫ్రంట్ది క్రాస్ ఉంటుంది కదా, అసలు లాగద్దు. లాగితే తక్కువ వచ్చేస్తుంది అనమాట మనకు హ్యాండ్ సైజు కొలత అనేది. సో లాగకుండా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసేసేయండి. అలాగే ఒక స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చివర నుంచి ఈ చివర ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత 2 హ్యాండ్స్ కంప్లీట్ చేసేసాను. 2 హ్యాండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు ఎలా కుట్టాలనేది చూపిస్తాను. అలాగే గల్లకు హెమ్మింగ్ కోసం నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. చూడండి, క్రాస్ పీస్ తీసుకొని ఇలా పొడవుగా కరెక్ట్ గల్ల రౌండ్ సరిపోయేటంతా అటాచ్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా హెమ్మింగ్ కోసం ఇలా 1.5 ఇంచు క్లాత్ని ఇలా 2 ఫోల్డ్గా చేసి గల్లకు ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ పట్టీ అనమాట. సో చాలామందికి పైపింగ్ అలా ఇష్టం ఉండదు. మనము లైనింగ్ పీస్ అయినా సరే లోపల నుంచి అటాచ్ చేసి పైనుంచి కుట్టేసినా కానీ అలా ఇష్టం ఉండదన్నమాట. ఇలా హెమ్మింగ్ పట్టి ఉంటేనే గల్ల అనేది స్టిఫ్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇలాగే కావాలని మరీ అడుగుతారు ఒక్కొక్కరు. సో మనం అన్ని రకాలుగా నేర్చుకోవాలి. ఒక్కొక్కరు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్గా పెట్టేసి గల్ల ప్లేస్లో ఇలా కుట్టేసి దాన్ని మళ్ళీ సీదా చేసి టక్స్ ఇచ్చేసి దానిపై నుంచి స్టిచ్ వేస్తారనమాట. సో అలా కొందరికి ఇష్టం ఉండదు. సో ఈ పద్ధతి అనేది గల్లా స్టిఫ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది హెమ్మింగే నేర్చుకోవాలి స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు.
హెమ్మింగ్ పట్టి ఇలా చేసుకొని మనం చివరలా నీట్గా మనం ఫోల్డ్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ వేస్తాం కదా. సో ఆ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కట్టింగ్ అయితే చేసుకోండి. మనకు ఆ కుట్టుకి మందం క్లాత్ మలిచేస్తాం కదా, దానికంటే తక్కువ కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఇలా దీన్ని ఫోల్డ్ చేసి దీనిపై నుంచి స్టిచ్ వేస్తాను. ఇలా దీనిపై నుంచి స్టిచ్ వేసి మనము తర్వాత బ్లౌజు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే 2 దారాలు థ్రెడ్ తోటి హెమ్మింగ్ చేస్తాను. హెమ్మింగ్ కూడా మీకు కావాలంటే ఎలా చేయాలనేది వీడియో చేసి పెడతాను. కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తేనే నేను చూపిస్తాను. చూడండి, ఇలా హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ గల్ల పార్ట్ హెమ్మింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని 2 ఫోల్డ్గా మలుచుకొని కొలత బ్లౌజ్ని కొలుచుకోవాలన్నమాట. ఎక్కడ వరకు స్టిచ్చింగ్ సైడ్ జాయింట్లు ఉన్నాయి అనేది ఇలా మార్క్ వేసుకొని, అలాగే హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కొలిచేసుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ 2 సైడ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్లు అనేటివి చేయాలి. ఎప్పుడైనా సైడ్ జాయింట్లు చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి. ముందుగా చేతి రౌండ్ కిందికి ఇలా కొలిచేసుకొని అలా అక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకొని అలా వదిలిపెట్టి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, షోల్డర్ నుంచి ఇలా పట్టేసుకొని కరెక్ట్ చంక రౌండ్ డాట్ వేసుకొని మనకి థ్రెడ్స్ అనేటివి పైకి ఉండే విధంగా కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారం వచ్చే విధంగా మనం కుట్టుకోవాలి, లాగద్దు. సో చూడండి, బ్లౌజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సైడ్ జాయింట్లు అనేటివి ఈజీగా ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్లు అనేటివి వచ్చాయి. చూడండి, ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి, చివరిలో రఫ్ ఇచ్చుకోవాలి. పాదం మందం గ్యాప్తో 3 స్టిచ్లు అయితే వేసాను. 3 స్టిచ్లు వేసిన తర్వాత మనకు ఈ ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి దీని లోపలికి ఇలా మలిచేసుకొని మంచిగా పోగులు అనేటివి బయట రాకుండా ఇలా కుడతానమాట నేను. ఇలా కుడితే చాలా నీట్గా ఉంటుంది. మనకు లోపలి పోగులు అనేటివి కుచ్చుకోకుండా మన కస్టమర్కి కూడా చాలా నచ్చుతుందన్నమాట. సో చూడండి, ఇలా హెమ్మింగ్ పద్ధతిలో ఓవర్లాక్ చేయకుండా ఇలా లోపలికి మలిచేసి స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి, 2 సైడ్స్ హ్యాండ్స్ అనేటివి కుట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మీరైతే లైక్ ఇవ్వండి. చూడండి, 2 సైడ్స్ ఇలా కుట్టేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో ఎలా జాయింట్ చేశాను చూస్తున్నారు కదా. సో నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.